అందరికీ జైవి. ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఆర్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, తెలుసు కదా. కనుమూరు రఘురామకృష్ణరాజు గారు. ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్నారు. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీలో రెబల్గా మారి తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత కలిగి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఈయన రెబల్గా మారాడని అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈయన్ని జైల్లో పెట్టి హింసించింది అనే వాదన ఈయన చాలా విషయాల్లో బయట మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు ఆయనకి కొంత పవర్స్ ఉన్నాయి. సో అయితే ఇటీవల ఆయనకి సుప్రీంకోర్టు నుంచి ఒక భారీ షాక్ తగిలింది. ఏంటంటే పలు బ్యాంకుల నుంచి 945 కోట్లు, అంటే దగ్గర దగ్గర 950-1000 కోట్ల వరకు లోన్స్ తీసుకొని, బ్యాంక్ ప్రజాధనాన్ని తీసుకొని వాటిని పవర్ ప్లాంట్స్ అనే పేరుతో తీసుకొని రకరకాల విధాలుగా దారులు మళ్ళించారు. ఈ అమౌంట్ అంతా కూడా బ్యాంకుల్లో ఫిక్స్డ్ బాండ్స్ డిపాజిట్లు చేసి మళ్ళీ వాటి మీద కూడా లోన్స్ తీసుకున్నారు. సో ఇలా రకరకాలుగా జరిగింది. తిరిగి అయితే కట్టలేదు. సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణకైతే సిద్ధం చేసింది. త్వరలో ఈ కేసు సిబిఐకి కానీ సిట్కి కానీ అప్పగిచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కామన్గా జరిగే పరిస్థితులే. కానీ రఘురామకృష్ణరాజు తాను నీతిపరుడు అంటూ రకరకాల సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించి సుప్రీంకోర్టు దాకా బ్యాంకర్లు ఫస్ట్ స్టేటు హైకోర్టుని ఆశ్రయిస్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుని, ఇక్కడ కాకపోతే అక్కడ ఆశ్రయిస్తారు. మరి ఇలాంటప్పుడు సుప్రీంకోర్టు నుంచి కూడా షాక్ తగిలిందంటే ఈయన అవినీతిపరుడా నీతిపరుడా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా కొంతవరకు చర్చ నడుస్తుంది. రఘురామకృష్ణరాజు గారు కూటమిలో వైఎస్ఆర్సీపీ మీద బాగా కక్షతో కలిగి ఉన్నాడు. అప్పుడు ఈయన్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేసినటువంటి పివి సునీల్ కుమార్ మీద కూడా ఈయన వేటు వేయాలని ప్రభుత్వాన్ని పదే పదే విన్నపించి బల్ల గుద్ది మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఎటువంటి తప్పు లేకపోయినప్పుడు కూడా ఏదో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు చిన్న అంటే అతిక్రమ ప్రభుత్వం ఇచ్చిన వాటికి సంబంధించి ఉల్లంఘించాడు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించాడు అంటూ ఒక చిన్న, అంటే అది సిల్లీ కేసు అనమాట. దానికి సంబంధించి ఆయన ప్రభుత్వం పక్కన పెట్టింది. యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే పివి సునీల్ కుమార్ గారు. మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. మరి రఘురామకృష్ణరాజు గారు ఇంత 1000 కోట్ల అవినీతి కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే త్రిబుల్-ఆర్ మాట్లాడేటువంటి విషయం మంచి విద్యావేత్త అనేది చాలామందికి తెలుసు, కానీ చాలా అవినీతి పరుడు అనే విషయం గురించి అందరికి తెలియదు కదా. సో ఇటీవల ఈ విషయం సంబంధించి కూడా పేపర్లో రాయటం జరిగింది. టీవీల్లో కూడా శాటిలైట్ ఛానల్స్లో కూడా చాలా దీనికి సంబంధించి జరగడం జరిగింది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్మానంతో అరెస్టు చేసే విషయంగా అడుగులేస్తున్నట్టు కూడా సమాచారం.